తల్లిదండ్రులకు సర్కారు భరోసా బిల్లు పరిధిలోకి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు వృద్ధాప్యంలో నిరాదరణ గురి కాకుండా రక్షణ తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీస్ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ 2026 బిల్లుకు కేబినెట్ ఆమోదం. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే జీతం నుంచి 15% లేదా 10,000 కోత ప్రభుత్వమే వసూలు చేసి ఇచ్చేలా నిబంధన. కుమారులు లేని పక్షంలో ఉద్యోగం చేసే కుమార్తె పోషించాల్సిందే. కొడుకు మరణిస్తే అత్తమామల బాధ్యత కోడలిదే. మరో 3 కీలక బిల్లుకు మంత్రివర్గం ఆమోదం. మెట్రో స్వాధీనానికి చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయం. కుల సర్వేపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చూస్తా ఉన్నాం. సో జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి నిరాదరణ గురి కాకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కన్న బిడ్డలే విధిగా కన్న తల్లిదండ్రుల ఆలనా పాలన చూసే విధంగా రూపొందించినటువంటి బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా 10,000 రూపాయలు వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందజేసే తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్ యాక్ట్ కింద ఈ బిల్లును ఈరోజు రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. నో డౌట్ ఇది 100% దీన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఈ యొక్క బిల్లు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. స్పీకర్ దానంకు హైకోర్టు నోటీసులు. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల కాల పాటు ఈ యొక్క జరుగుతుంది తప్ప వేరే ఏముంది ఇక్కడ.